కోమటిరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో, చెత్త మాటలు మానుకో, సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చే దమ్ముందా? నల్లగొండలో రైతు ధర్నా నిర్వహించి తీరుతాం. కోమటిరెడ్డి వల్లే పోలీసులు అనుమతి ఇయ్యలే. కేటీఆర్ వస్తుంటే కోమటిరెడ్డి లాగు తడుస్తున్నది. తెలంగాణ భవన్లో మీడియాతోటి జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మాజీ మంత్రి. అయితే ఇక్కడ నల్గొండ గురించి వచ్చింది కాబట్టి ఒకసారి మాట్లాడాలి. నల్గొండ రాజకీయం గురించి కూడా మాట్లాడాలి. నల్గొండ రాజకీయము చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళే ఎక్కువగా అధికారంలో ఉంటారు. ఆ పార్టీ అధికారంలో ఉంటుంది. అంటే నల్లగొండకు అంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇక్కడ మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి. 12 నియోజకవర్గాలు ఉంటాయి నల్గొండ ఉమ్మడి జిల్లాలో. 12 నియోజకవర్గాలలో మెజారిటీ సీట్లు ఎవరు సాధిస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది, వస్తుంది. ఒకవేళ అటు టైం అయినా కానీ మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ అదవుతుంది అనమాట. సో 2019, 18 నుంచి 2023 వరకు ఇక్కడ 12కు 12 బీఆర్ఎస్ పార్టీ ఉండే. 12కు 12 మొన్న లాస్ట్ చివరిగా 2022 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది బీజేపీ మీద, మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక. సో కాబట్టి ఇక్కడ నల్గొండను చాలా సీరియస్గా తీసుకుంది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కూడా. ఎందుకంటే ఎక్కడైతే కోల్పోయినామో, ఏడ పోగొట్టుకున్నామో ఆనే ఆడుకోవాలంటారు కదా సామెత. ఎక్కడైతే మనకు ప్రభావం బలంగా పడ్డదో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి బలంగా ప్రభావం పడ్డది. ఒకసారి అది మీకు వివరిస్తాం. నల్గొండలో 12 సీట్లు ఉంటే 11 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కేవలం 1 సీటు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. మహబూబ్ నగర్లో మొత్తము 14 సీట్లు ఉంటే 12 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 2 సీట్లు మాత్రమే బీఆర్ఎస్కి వచ్చినాయి. వచ్చినప్పుడు కూడా అటు ఇటు మింగిరు. సో ఇంకా ఖమ్మం జిల్లాలో వచ్చేసి మొత్తం 10 స్థానాలు ఉంటే 9 స్థానాలు స్వచ్ఛంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గెలిచినప్పుడు కూడా అల్లకు పోయిండు. ఇక వరంగల్ కూడా కొంత దక్షిణ తెలంగాణ సగం ప్రాంతం వస్తుంది. వరంగల్లో కూడా 10 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 2 మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గెలిచిన దాంట్లో ఒకడు ఆల్రెడీ అల్లకు పోయిండు స్టేషన్ గన్పూర్ నుంచి. సో కాబట్టి ఇట్లా బలంగా అంటే ఇక్కడ 11 + 12 + 9 అంటే ఇప్పుడు గెలిచినోడు కూడా అలానే ఉన్నాడు కాబట్టి మరి అది లెక్కేయాలి 10. ఇది 10, ఇందులో కూడా 11, ఇందులో కూడా ఒక ఆయన పార్టీ మారిన ఆయన ఉన్నాడు కదా, ఇలా ఒక ఆయన 13. సో ఈ లెక్క ప్రకారం ఇక్కడ చూసుకుంటే 40 + 44 45 సీట్లు దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినాయి. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మొత్తం వచ్చినాయి 65 సీట్లు మన జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికతో కలుపుకుంటే. దీంట్లో సింహభాగము దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చినాయి. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేస్తా ఉన్నది, ఎక్కడైతే కోల్పోయిందో తన పట్టును అదే ప్రాంతం నుంచి మళ్ళీ గెయిన్ కావాలి. ఎక్కడ కోల్పోయినామో అక్కడనే మళ్ళీ అక్కడ నుంచే మనం ప్రస్థానం మొదలు పెట్టాలి, మళ్ళీ రీగెయిన్ కావాలనేటువంటి ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అందుకనే నల్గొండ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంది. మీరు చూడండి, కేసీఆర్ సభ కూడా ఫస్ట్ నల్గొండలోనే అయింది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ కృష్ణా జలాల విషయంలో ఈ ప్రభుత్వం లాలూచి పడతా ఉంటే కేసీఆర్ నల్గొండలో సభ పెట్టిండు. దానికంటే ముందు పొలం బాట పేరుతోటి కేసీఆర్ పొలంలోకి పోయింది కూడా ఇదే నల్గొండ ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది, ఉమ్మడి నల్గొండ ప్రాంతం నుంచి.